చాలయ్యా జగముల మేలే పరిపాలక జగతికి నీవే ఆధారణ సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరించును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరించును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను కనులకు వేరే నీ శుభ కరుణం అతి భాగ్యమే కనులకు వేరే నీ శుభ కరుణం నాటి భాగ్యమే జీవితమంతా నీకై నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీకై నీ రుణమునే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల మేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే ఆయాతలో నేదాగినా ప్రతిఫలము నీ చిత్తమే పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే ఆయాతలో నేదాగినా ప్రతిఫలము నీ చిత్తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే సాధనా నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే సాధనా నా ప్రతి క్షణము నీ భావనతో గురి ఎత్తకే సాగేదా నా ప్రతి క్షణము నీ భావనతో గురి ఎత్తకే సాగేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల మేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగముల మేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా హల్లెలూయా
యూపీఎఫ్ ఫెలోషిప్ పాస్టర్స్ ఇక్కడికి రావాల్సిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దైవజనుల్ని, సేవకుల్ని రావాల్సిందిగా కోరుతున్నాం. మీకోసము డయాస్ మీద షేర్ చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. మన మధ్యలో నెహెమ్యా పాస్టర్ గారు ఆధ్వర్యంలో అందరం ఆరాధన చేసుకుందాం. శనివారం పాస్టర్ గారు, అనిల్ పాస్టర్ గారు అందరం కలిసి మరి స్తోత్రము ఆరాధనలు అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి సేవకులు అందరూ స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా కన్ను మూసుకొని 1 నిమిషం 2 చేతులు పైకెత్తి దేవదేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు గతించిన రాత్రి ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచున్నాడు. రాత్రి కూడా దేవుడు తన సన్నిధి మన మధ్యలో ఉంచి దేవుడు తన నామానికి మహిమకరంగా మరి కూడికను మార్చినట్లు ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడిక దేవుడు తన మహిమార్థమే జరిగించాలని మనమందరం కూడా 1 నిమిషం కళ్ళు మూసుకొని దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. స్తుతిద్దాం. అందరం యేసుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చాం. హల్లెలూయా. 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నువ్వు పూర్ణ మనసుతో ఆరాధించు.
చొప్పున ఈ నెలలో కూడా ఈ యొక్క కందుకూరు గ్రామంలో మరి ఈ యొక్క మీటింగ్ జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. ఆయనకి ఏమి ఇచ్చినా కూడా రుణాన్ని మనం తీర్చుకోలేము. దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి మేలుని బట్టి, చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి ఒకసారి అందరూ గట్టిగా చప్పలు పెడితే యేసుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. మొదటి వర్తమానము దైవజనులు చంద్రబాబు గారు అందించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల్ని నిలబెట్టి గొప్పగా స్తోత్రము. ఆయనకు ఆత్మాభిషేకం ప్రతి బిడ్డలు తాకబడినట్లుగా దేవుడి రాత్రి మన మధ్యలో దిగి వచ్చి ఆత్మకార్యం జరిగించినట్లుగా మరి మధ్యలో దైవజనరాలు మరి ఉద్రేడిపాలెం దేవుని పరిశీలన చేస్తున్నటువంటి దైవజనరాలు సునీతమ్మ గారు వచ్చి ప్రార్థన మనం నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు దేవా. ఈ రెండో రోజు రాత్రి ప్రభా మాతను అద్భుతముగా ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీ స్తోత్రాలు దేవా. మీ సేవకులు నిలబడి 20 దైవజనులు మాతని వాక్యం అందించబోతుండగా దేవా మీ స్తోత్రాలు. మీ సేవకులు మీరు వాడుకోండి ప్రభా. వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా మాతని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మాతని మీ స్తోత్రం. మొదటి వర్తమానం ఇస్తున్నాం. మీ సేవకులు మీరు అభిషేకించమని, కావలసిన వర్తమానం మాత్రం మీ దాస నోటలను మేము వినడానికి సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మనం పాటలు, ఆరాధనలు పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించాడు. వర్తమానంలోనికి మనము దైవజనులు వర్తమానం అందించబోతున్నారు. వినటానికి ఆశ కలిగిన వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెబుదామా? ప్రభుకు స్తోత్రం చెబుదామా? మీ తలలో పైకెత్తుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకము మీరందరూ ఈ రాత్రి పొందుకుందురుగాక. ఆత్మ చెప్తున్న మాట, చెవు గలవాడు దేవునికి స్తోత్రం. చెవులు ఒకసారి చూడండి, చెవులు తట్టండి. ఏదన్నా పొరపాటును ఏదన్నా వచ్చి మిమ్మల్ని అభ్యంతరపరుస్తుంటే యేసు నామములు అభ్యంతరపరిచే ప్రతి శక్తి బయటికి వెళ్ళిపోవునుగాక. దేవుని ఆత్మ మీలో జ్వరబడి ఆత్మ కార్యాన్ని మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. ఈ సమయమందు దావుగూడూరులో దేవుని పరిశీలన చేస్తున్న దైవజనులు మరి చంద్రబాబు గారు వచ్చి దైవ సందేశం అందించవలసిందిగా దైవజనులు వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. సప్పట్లు కొట్టి దైవజనుని స్థలములకు ఆహ్వానిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృప, తన వాత్సల్యత మనందరికీ అనుగ్రహించి ఈ స్థలమందు ఇటు రీతిగా ఈ కూడిక జరిగి మనమందరూ కూడా కన్నులారా ఈ కూడికలో సంతోషించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి సమస్త ఘనత దేవునికి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన ప్రియులు రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లె గారు, అలాగే అమ్మగారు వారి కుటుంబంతో కలిసి ఈ రూబెన్ మినిస్ట్రీస్ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో భాగంగా ఈ కందుకూరు పట్టణంలో ఈ విధంగా జరిపించుకోవడానికి తన కృపనిచ్చినటువంటి దేవుని కృపలో ఈ రీతిగా జరిగించుకునేటువంటి ధన్యతనిచ్చాడు దేవుడు. ఈ కూడికకు చేరి వచ్చినటువంటి మా ఆత్మీయులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మమ్మల్ని అందరినీ బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దైవజనులు రూబెన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన యేసరత్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదిక నలకరించినటువంటి ఈ రూబెన్ మినిస్ట్రీస్ దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకించి యూపీపీఎఫ్ నుంచి వచ్చి ఈ కూడికను పాల్గొనడానికి, అలాగే ఈ యొక్క సేవ పరిచర్యని ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులు వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దైవజనులు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆత్మీయులు
ఇక్కడ మహదేవపురంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి యేసన్న గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వారి సంఘమునకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చేరి వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది తోడలనా వేలాది పుటేలనా వేలాది తోడలనా వేలాది పుటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా, సకలమైన నీకిచ్చిన చాలునా, సకలమైన హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానము పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చాలండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిలు ఆది కాండంతో ఆరంభించబడి ప్రకటన గ్రంథంతో ముగించబడిందండి. ఆది కాండములో ప్రతి దానికి ప్రారంభం కనబడుతుంది, ప్రకటన గ్రంథంలో ప్రతి దానికి ముగింపు కనబడుతుంది. ఆరంభించిన వాడు దేవుడే, దాన్ని ముగించేవాడు కూడా దేవుడే. ఆయన ఆరంభము మాత్రమే కాదు, ముగింపు కూడా నీకు తెలియపరిచినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఈ రాత్రి వేళ మనం గమనించగలిగితే సమయము సమీపించినది అని అంటా ఉన్నాడు. ఎవరు ఈ మాట రాసింది? అపోస్తలుడైనటువంటి యోహాను అనబడేటువంటి భక్తుడు సలోమి జబదయ వాళ్ళ కుమారుడైనటువంటి ఈ యోహాను బాల్య దినము నుండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై తన తల్లి అలాగే తనతో ఉన్నటువంటి తన తోబుట్టువు అలాగే తను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో సత్సంబంధం కలిగి ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాలలో తల్లి యొక్క ఆశ, తల్లి యొక్క ఆలోచన ఈ భూ సంబంధమైనదైతే కాదు. తల్లి యొక్క ఆశ తన బిడ్డల పట్ల ఏ విధంగా కనపరిచింది అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు
ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవుమని ఆయనతో చెప్పాను. చాలండి. తల్లి యొక్క ఆశ, తల్లి యొక్క ముందు చూపు మనం అక్కడ గమనించినప్పుడు ఆ జబదయి, సలోమి, అలాగే వారికి పుట్టినటువంటి సంతానమైనటువంటి ఇద్దరు బిడ్డల యొక్క ముందు చూపుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తల్లి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచన తల్లికి లేదు. పర సంబంధమైనటువంటి ఆలోచన వ్యక్తపరుస్తూ ఉంది. ఎవరితో మాట్లాడుతూ ఉంది? సాక్షాత్తు దేవుడితో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఈ లోకమును ప్రేమించి జన్మించి బ్రతికి 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆయనకు శిష్యులుగా పిలువబడుతున్నటువంటి ఈ యోహాను యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉందనంటే, ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల నిమిత్తమై ఆ తల్లి ఆ బిడ్డల కొరకు ప్రయాసపడడం లేదు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఆ తల్లి ఎంతో ఆశపడతా ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము యేసుక్రీస్తును విశ్వసించిన యెడల మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరంట. అంటే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి నీతో నాతో దేవుడు తెలియపరచాలన్నటువంటి ఆలోచన, ఈ లోకంలో ప్రేమించినటువంటి ఉద్దేశము, ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవితం కావచ్చు, అలాగే మన కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ గొప్ప త్యాగం కావచ్చు, మరలా తిరిగి లేచినటువంటి ఆ గొప్ప కార్యం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఆయన అల్టిమేట్ గా మనకు తెలియపరుస్తున్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మనిషి కూడా ఆరోహణమై పరలోకములకు చేరాలన్నది ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆలోచన అయింది, ఆయన యొక్క ఉద్దేశమైంది, ఆయన యొక్క తలంపు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన పరలోకములకు చేర్చాలన్నది ఆయన యొక్క తపనండి. చాలా మంది ఇక్కడ ఆశీర్వాదం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కాలు నొప్పి తగ్గలేదు, లేకపోతే చేయి నొప్పి తగ్గలేదు, లేకపోతే ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా పెళ్లి చేయలేదు, ఇవన్నీ కూడా అవసరమే. కానీ వీటికంటే మిక్కిలిగా అవసరమైనది ఒకటి ఉంది. ఇదిగో మనం ఈ భూలోకంలో సంపాదించుకోలేనిది, పరలోకంలో నీ కోసం నా కోసం దాచిపెట్టబడినటువంటి నిత్య జీవమనే కిరీటమును దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిద్ధపరిచి ఉన్నాడన్న విషయాన్ని మనం గమనంలో తెచ్చుకోవాలి. తల్లి యొక్క ఆశ, తల్లి యొక్క ఆవేదన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తన బిడ్డలిద్దరిని తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంది. అయ్యా నా బిడ్డలను, ఇదిగో నీవు అంటున్న నిత్యరాజ్యం ఏదైతే ఉందో, నువ్వు చెప్తున్నటువంటి నిత్యరాజ్యం ఏదైతే ఉందో, ఆ నిత్యరాజ్యంలో నా బిడ్డలు నీ కుడి పక్కన ఎడం పక్కన ఉండాలని తల్లి యొక్క ఆశ అండి. ఎంత గొప్ప ఆశ అది! చాలా మంది ఈ లోకంలో ఈ భూ సంబంధమైన ఆశలకు మాత్రమే పరిమితమై జీవితాలను వెళ్ళబుచ్చుతున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఈ తల్లి తన ఆశను వ్యక్తపరుస్తా ఉంది, తన ఆశను తెలియపరుస్తా ఉంది. ఆ తెలియపరుస్తున్న ఆశ నిత్య రాజ్యం గురించినటువంటి తపనండి అది. ఆ తల్లి యొక్క తపన దేవుడు గమనిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడంట. మరి ఆ తల్లి ఎంత ఆవేదనతోటి యేసుక్రీస్తు ప్రభుల వారితోటి ఇది నా కొడుకు నిత్యరాజ్యంలో ఉండాలని ఆశపడింది కదా. గమనించినటువంటి కుమారులు నిత్యరాజ్యం గురించినటువంటి తపనతో ఉన్నాడండి ఈ యోహాను. ఆనాడు తల్లి వేసినటువంటి విత్తనం, ఆనాడు తల్లి చెప్పినటువంటి మాట, ఆనాడు తల్లి యొక్క నిరీక్షణ ఫలభరితంగా ఉండుటకు ఆ బిడ్డ ఆ తల్లి ఆశలకు అనుగుణంగా ప్రయాణం చేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి ఆయన్ని ఇక్కడ భూమి మీద లేకుండా చేశారు. కారణం ఏమీ లేదు, ఆయన అనేకులను మారుస్తున్నాడంట. మరి ఆయన వెంబడించినటువంటి శిష్యులు చేసే పని అంటే వారు కూడా దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు, వారు కూడా దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తున్నారు. వారు కూడా శ్రమ కష్టమని వారు ఎంచకుండా వారు దేవుని కోసం పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఓర్చుకోలేనటువంటి ప్రభుత్వము వారి మీద కక్ష కట్టి
అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, బలత్కారముగా పట్టుటకు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో, ఆ దినాలందవి దేవునికి సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి దినాలలో, ఇదిగో దైవ సేవకులను చంపుతూ ఉన్నటువంటి దినాలవి, ఇదిగో ప్రకటించకుండా అడ్డుపడుతున్నటువంటి దినాలవి, దేవుని యొక్క మాట ఏ మాత్రం కూడా వినబడకుండా చేస్తూ ఉన్నటువంటి దినాలలో యోహాను దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో సత్సంబంధం కలిగి ప్రయాణించాలని కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి యోహాను దేవుని కొరకు ఏ పనైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో హేరోదు లాంటి వ్యక్తులు సత్య సువార్తను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దినాలలో ఇదిగో బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ యోహానట ఒక సమయాన తీసుకెళ్లి పద్మాసు అనబడే ద్వీపంలో పడేశారంట. కనబడిన మనుషులందరూ సువార్త చెబుతున్నాడని, వాళ్ళందరినీ కూడా మారుస్తున్నాడని, వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పుతున్నాడని, వాళ్ళందరికీ కూడా సరైన మార్గాన్ని, నిర్దేశాన్ని వారికి తెలియపరుస్తున్నాడని ఓర్చుకోలేనటువంటి నాటి రోమా ప్రభుత్వము ఆధ్వర్యంలో యోహానును కూడా శిక్షించాలని ప్రయత్నం చేశారు. ఆగట్లా, కుదురుకున్నట్లా, దేవుని పని చేయాలని తప్పనండి. యోహానికి ఎంతో తాపత్రయపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఎన్నో రకాలైన ఆటంకాలు కలుగజేసినా కూడా లేదు దేవుని పని చేయాలని ముందు కొనసాగుతూ ఉంటే ఎట్టుంటే కుదరదని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? మనుషులు ఎవ్వరూ లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అది. చుట్టూ సముద్ర ప్రాంతం, మధ్యలో 14 కిలోమీటర్ల పొడుగు, 13 కిలోమీటర్ల వెడల్పుతో నిండి ఉన్నటువంటి భూభాగమైనటువంటి పద్మాస్ అనబడి ద్వీపంలో చుట్టూ సముద్రం ఉంది. మధ్యలో మాత్రమే ఉన్నటువంటి ఆ భూభాగంలో తీసుకెళ్ళి పడేశారు. ఇక ఎంత గింజుకున్నా కూడా ఆ సముద్రంలోకి వస్తే చచ్చిపోతాడు. కాబట్టి ఇక ఏమాత్రం కూడా ఆటంకపరచగలిగినటువంటి ఛాయశక్తుల వారు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పద్మాసుల ద్వీపంలో ఉన్నాడు, కానీ నడిచేటువంటి కాలంట కుదురుగా ఉండదు. దేవుని యొక్క సువార్త అడ్డుకున్నారు, కానీ తన మనసులో ఉన్నటువంటి తపనను ఎవరు అడ్డుకుంటారండి? కాబట్టి ఇదిగో కూర్చొని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. చెరసాలలో దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు మనుషులు లేరని వారు ఆనందపడుతున్నారు, కానీ ఇదిగో యోహానుతో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నాడు అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. కాబట్టి ఆ యోహానుతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఈ ప్రకటన గ్రంథం అంతటిని కూడా దేవుడు పొందుపరిచాడండి. యోహాను దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలు ఆ పద్మాసు ద్వీపంలో కష్ట సమయంలో, కృంగిపోయిన సమయంలో దేవుడితో అతడు ప్రార్థించగా దేవుడు మాట్లాడిన కూడా ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉన్నాడు. అంత్యకాలమున జరగబోయే ప్రతి సంగతులను తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ మాటలలో ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన అంటాడు, ఇదిగో వాక్యమును విని దానిని గైకొనేవాడు ధన్యుడు అని అంటున్నాడు. దేవుడు తెలియపరుస్తున్న మాట, యోహాను భక్తుడు రాసిన మాట. ఈ రాత్రి వేళ నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ధన్యత, దేవుని యొక్క మాట విని దాన్ని గైకొనడం ధన్యత. యోహాను సువార్తలో దేవుని యొక్క మాట గురించి ఆయన అంటాడు, 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ దేవుడై ఉన్న వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమును విని దాన్ని గైకొనేవాడు ధన్యుడు. ఈ భూలోకములో ఉండగా దేవుని యొక్క వాక్యమును మనం వినాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము మనల్ని నిత్యరాజ్యానికి చేరుస్తుంది.
దేవుని యొక్క వాక్యము మనలను పరలోకములకు చేరుస్తుంది. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధులు నివసించేటువంటి పునాదులు కలిగిన పట్టణంలో మనం నిలబెడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము రాత్రి వేళ ఎంతో విలువైనదన్న విషయాన్ని దేవుడు సుస్పష్టంగా ముగింపు గ్రంథంలో దేవుడు రాశాడండి. ముగింపులో దేవుడు పలికినటువంటి మాట, వాక్యమును విని దాన్ని గైకొనేవాడు ధన్యుడు. వాక్యమును విని గైకొనాలి. ఏం చెప్తుంది వాక్యం? వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటి? వాక్యంలో నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి? మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు భక్తులైన వారు కొందరు మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు కదా, ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు మనకి. ఎన్ని పునాదులు వేసి మనం ఇక్కడ కట్టినా ఇదిగో చాలా చోట్ల భూకంపం వచ్చి తలకిందులైపోతున్నాయండి. పేక మేడలో కూలిపోతున్నాయి బిల్డింగులు సైతం. పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు కట్టారు, కానీ అవి నిలబెట్టడానికి యోగ్యత దేవుడు అనుగ్రహించలేదు. ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వము కూడా అంతమైపోద్ది. ఏది కూడా నిలబడడానికి అవకాశం లేదు. నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, నిత్యమైనది అయినా పరలోకం అనేది ఒకటి ఉంది. ఇదిగో భూలోకంలో ఉన్నటువంటి అన్ని కూడా ఒక రోజు శిథిలమైపోతాయండి. ఏవి కూడా కనబడవిక. కొంతకాలం మట్టికే ఈ భూమి మీద మనం సంతోషించడానికి యోగ్యంగా దేవుడు నిలబెట్టాడు ఇక్కడ. కాబట్టి ఆ యోగ్యమైనటువంటి ఆ సమయాన్ని నీవు సద్వినియోగపరచుకునే నిమిత్తమై దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం వినాలి. వాక్యమును విని దాన్ని గైకొనేవాడు ధన్యుడై ఉన్నాడు. ఆ వాక్యం మనకి ఏమైనా తెలియపరుస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, గాని ఉండబోచున్న దాని కొరకు మనము ఎదురు చూచుచున్నాము. ఉండబోవు దాని కొరకు, ఉండబోవు దాని కొరకు ముందు చూపు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది. ఆ ముందు చూపు గురించినటువంటి ఆలోచన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, ఇది శాశ్వతమైనది కాదు. అదే భక్తులు అంటాడు కదా, ఇదిగో మొత్తం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఇదిగో చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరిగి ఉండాలంట. పరలోకంలో నిత్యమైన నివాసం మనకుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఇదిగో మన శరీరం కావచ్చు, మన కట్టుకున్నటువంటి గృహాలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఒకరోజు శిథిలమైపోతుంది, ఒకరోజు ఇది కనబడదు. కాబట్టి పునాదులు కలిగిన ఏమంటాడు అక్కడ, చదువమ్మా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. పరలోకమందు మనకుంది, నిత్యమైన నివాసం మనకుంది. భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము అనబడేటువంటి గొప్ప దైవజనుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కలిసి నివసించలేనంతగా లోతు అబ్రహాము కలిసి నివసించలేనంతగా గొప్ప ఆశీర్వాదమును కళ్ళారా చూశాడండి. ఎంతో మంది పనివారు ఉన్నారు,
కావలసిన భోగభాగ్యాలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఆనందించే, సంతోషించే సదవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు తన కళ్ళ ముందు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేటువంటి పరిస్థితులు తన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయండి. అబ్రహాముకి ఏం తక్కువండి? ఇక భూమి మీద మన గుడారమని ఈ నివాసం ఒకరోజు శిథిలమైపోతుంది అన్న విషయాన్ని గ్రహించి తెలివిగా అబ్రహాము చేస్తున్న పని ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం ఎదురు చూస్తున్నాడంట. పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు. కావలసిన ఆస్తి తక్కువ కాదు, ఆరోగ్యం తక్కువ కాదు, బిడ్డలు తక్కువ కాదు, సంపద తక్కువ కాదు. కావలసినంత పనివారు ఉన్నారు, కావలసినంత ఆస్తి సమకూర్చబడి ఉంది. ఇదంతటిని కూడా ఒక పక్కకి నెట్టేసి ఇది కాదు నాకు కావాల్సింది పునాదులు కలిగిన పట్టణం నాకు కావాలని ఎదురు చూస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం నీ కోసం, నా కోసం, మన కోసం ఎదురు చూస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువు గారు ఏమంటాడు తెలుసా? ఈ భూమి మీద బ్రతికున్నటువంటి దినాల్లో ఆయన చెప్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, ఆయన చనిపోయి ఆరోహణం అవుతున్నటువంటి దినాల్లో ఆయన చెప్పినటువంటి మాట 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. నేనుండే స్థలములో మీరును ఉండులాగున. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇదిగో గేటు బయట నిలబెట్టేవాడు కాదు. ఆగిన నేను వస్తాను, నువ్వు నా లోపల వేగాకని చెప్పనేవాడు కాదు. ఆయన ఆంక్షలు విధించే దేవుడు కాదు. నీకు నాకు మనందరికి పరిచయం అయినటువంటి గొప్ప దేవుడు. నీవు నేను నమ్మినటువంటి గొప్ప దేవుడు. ఇదిగో సర్వ లోకములకు ఆయన సృష్టికర్త ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అపోస్తలులైన పేతురు గారు చెప్తాడండి. ఎందుకనంటే ఆయనకి ఏ భేదమో లేదు, కులమత భేదాలు ఏవి కూడా ఆయనకి లేవండి. హెచ్చు తగ్గులు తారతమ్యాలు అంతకంటే లేవు. ఆయన చెప్పే ప్రతి సూత్రము లోకమునకు విరుద్ధంగా కనబడుతుంది. కనుక లోకము యాక్సెప్ట్ చేయట్లా, లోకము ఆయన్ని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఆయన ప్రతిది భేదలు కటాక్షించేవాడు ధన్యుడు అని అంటాడండి. ఎవరండి భేదల దగ్గర తీసుకునేది? అది లోకానికి విరుద్ధంగా ఉండిద్ది. అంటే భేదలు పక్కన పెట్టమనిద్ది లోకం. ఆయన ఏమంటాడు? దగ్గర తీసుకున్నాను అంటాడు. ఇట్టగే ఉండిద్ది ఆయన ప్రసంగాలన్నీ కూడా. ఏమాత్రం కూడా మింగుడు పడినటువంటి శాస్త్రులు కావచ్చు, పరిశీలు కావచ్చు, ఆయన అంతమందించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన సత్య సువార్త నేటికి కూడా కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఆయన ఎలాంటి వాడునంటే, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలి. నేను వెళ్తున్నా, ముందు వెళ్ళి మీ అందరూ స్థలాన్ని సిద్ధపరచుకుని వస్తా. నేను వచ్చే వరకు మీరు సిద్ధపడి ఉండండి. ఆ తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎంత మంచి దేవుడు అండి. ఆయన ఉండే స్థలంలో మనకు అవకాశం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మంచిదే. ఆయన తలంపు మంచిదే, ఆయన ఉద్దేశం మంచిదే. నేనుండే స్థలంలో మీరున్నానంటున్నాడు. అక్కడ ఒక లాజిక్ పెట్టాడు, మీరు సిద్ధపడి ఉండండి అని అన్నాడండి. ఏ విషయంలో సిద్ధపడాలి? ఈ ఒక్క మాట ఈ రాత్రి వేళ నీవు నేను గమనిద్దాం. కీర్తనల భాగము మత్తయి రాసిన సువార్త
5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరికి దేవుడు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు? ఈ భూమి మీద సిద్ధపడాల్సినటువంటి క్రియలు మనలో ఏవి చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏముంటే ఆ స్థలంలో ఉండటానికి యోగ్యమై ఉంటామో ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్యం అలాంటి వారిది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. శరీరం ఏం చెప్పిద్దానంటే ఏంటోడికి మాట లేదని చెప్పిద్దండి. ఆత్మ ఏం చెప్పిద్ది తెలుసా? ఏం కాస్త తగ్గితే ఏమైద్ది? ఆత్మ మాట ఎవరండ్రు? ఆత్మకి ఎవరు అవకాశం? ఎవరు? నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం అండి. దీపం. నరుని నాసికారంధ్రంలో ఆయన జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకు వాల్యూ ఉంది. నీకున్నటువంటి పైరూపము నీవు ఉన్నంతసేపే నువ్వెంత బాగా అందంగా అలంకరించబడినా ఒకవేళ లోపల కనుక ఆత్మ కనుక వెళ్ళిపోయింది అనుకో, 12 ఎప్పుడు ఇద్దా, లేకపోతే 12 లోపే తీసేయాలి అని అప్పుడు దాకా బాగా ప్రేమించిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత మన శరీరానికి వాల్యూ ఎవరండి? రకరకాల చెట్లు కొడతారు. ఒక్కరోజుకే వాసన వచ్చిందా మన శరీరం? అంటే శరీరానికి వాల్యూ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆత్మకు ఉన్నటువంటి వాల్యూ ఏంటో మనం గమనించాలండి. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్తుందంట. శరీరము మట్టికి మన్నుగా మార్చబడుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ఆత్మకు తగినట్లుగా నీవు నేను ఏ విధంగా కొనసాగాలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులు. దేని విషయమై? దీనులై ఉండాలంట. పరలోక రాజ్యాన్ని చేరాలేనంటే వేధించుకోనంటే కుదరదు. నేను తగ్గనంటే కుదరదు. దీనత్వాన్ని వ్యక్తపరచాలి. క్షమించేటువంటి గుణాన్ని కానీ అలాగే మనలో ఉన్నటువంటి సాత్వికత్వం కానీ ఇవన్నిటిని కూడా మనం వ్యక్తపరచగలిగినటువంటి వ్యక్తులమై ఉండగలిగితే, ఆ సిద్ధపాటు మనలో ఉండగలిగితే ఇదిగో నిత్య రాజ్యంలో నీ కోసం స్థలం సిద్ధపరచబడి ఉంది. దేవుడే అంటున్నాడు, ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులండి. ఇక నీ శరీరం కోసం నువ్వు ఆలోచన చేయొద్దు. శరీరం 100 రకాల మాటలు చెప్పిద్ది, కానీ అది నిత్య నరకాగ్ని వేసిపోద్ది. శరీరం మాట ఉంటే ఆత్మ మాటని వినగలిగితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందుకే ఆయన ఏమంటాడనంటే 18వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 4వ వచనంలో 18వ అధ్యాయం 4వ వచనం, కాగా అమ్మా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తను తాను తగ్గించుకుని వాడెవడో ఎక్కడ గొప్పవాడండి? ఇక్కడ మన చేతగానే కనపడచ్చు. ఎందుకు అన్నిటికీ లోపడిపోతాడు ఈ మనిషి అని చెప్పి అనుకోవచ్చండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడండి. హెచ్చించబడ్డం అంటే నిత్య రాజ్యానికి దేవుడి వాక్యం ఈ రాత్రి వేళ మీకు నాకు తెలియపరుస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులండి. ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ఈ భూమి మీద మనం తగ్గించుకోకుండా ఉంటే మనం ఇక్కడే ఉంటామండి. మన తగ్గింపు మన హెచ్చింపుకు కారణం అవుతుంది. నిన్ను నన్ను మళ్ళందరూ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఈ భూమి మీద తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఎన్నో అవమానాలను చూశాడండి, ఎన్నో నిందలను చూశాడు. ఆయన పొందినటువంటి దెబ్బలు
నీకు నాకు మనకు స్వస్థతగా మార్చబడ్డాయి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఇదిగో హింసించారు, సిలువేయమన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. ఆయన అంటాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించయ్యా. మాత్రం మనసులో ఏం పెట్టుకోలేదండి. ఆయన తగ్గింపు ఎక్కడ చేర్చిందో తెలుసా? పరలోక రాజ్యానికి తండ్రి కుడిపరచున నీ కోసం నా కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళే అర్హత ఈ భూమి మీద ఆయన సంపాదించుకున్నాడు. ఈ రాత్రి వేళ నీవు నేను మనం కూడా నిత్య రాజ్యానికి మన వారసులం అవ్వాలి అని అంటే ఈ భూమి మీద మనం తగ్గించుకున్న వారమై ఉండగలిగితే దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని మనం అందరం కూడా అనుభవించడానికి అర్హత కలిగిన వారమై ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అందులో తనలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలున్నాయి. మేము విన్న మాటలు ప్రభువా, నీ మాటలు మీ రాజ్యానికి మేము వారసులు కృప మాకు దయచేయని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో అభిషేక్ గారు వచ్చి మరి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మనం రెండవ వర్తమానము మనం వినబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసే దేవుడివి. నీ దాసు ద్వారా మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటలు నీ ప్రజలమైన మేము వినడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ అంత్య దినాల్లో, భయంకర దుర్దినాల్లో నీ మాటకు లోబడి నిన్ను వెంబడించేవారుగా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేసి అర్హత పొందుకోవడానికి నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక ముందున ప్రభువా నీ దాసుని నిలబడుతుండగా నీ దాసుని కూడా సిల్జర్ మరుగుపరచుకోండి. శ్రేష్టమైన జుంటు తేలిదారులు కంటే మధురమైన మాటలు మాతో మాట్లాడి మనం బలపరచమని, సంఘాన్ని అభివృద్ధిపరచమని, ఈ యొక్క శబ్దం ఎంత ద్వారా ఎంతమంది వింటున్నారో వారి జీవితాల ప్రభావ మార్పు రావడానికి తగిన నిర్ణయం తీసుకోవడానికి ప్రార్థిస్తున్నాం. ప్రభు నీ కొందనాలు ఈ సభల ద్వారా ఈ సంఘ సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతో వెచ్చించి ఈ యొక్క స్వార్థ ప్రకటించడానికి ప్రభావ శ్రమ పడుతుండగా తగిన ప్రతిఫలం ఇప్పుడు దయచేయని ప్రార్థిస్తూ ముందున్న కార్యక్రమం నామానికి మహిమా గంట ప్రభావం చెల్లించుకోమని యేసు పరిశుద్ధంగా నడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించినట్టు దేవుడికి వందనాలు, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. మరి ఒక్కసారి మనం అందరం లేచి నిలబడదామా? ఇప్పుడు దాకా కూర్చున్నాం కదా, ప్లీజ్ ఒక్కసారి నేను ఒక పల్లెలు ఒక శరణం మాత్రం పాడతాను పాట. ఆ తదుపరి దైవజనులకి మనం సమయం ఇద్దాం. దేవునికి స్తోత్రం. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు,
చేసుకుందాం. చిన్నతనంలో దేవుని పరిశీలన చేసిన దైవజనులు తిమోతి గారు, లాజర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నమ్మకమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి ప్రభువా, మొదటి వర్తమానంలో తండ్రి మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇదిగో రెండో వర్తమానంలోకి వెళుతుండగా ప్రభువా, నీ దాసుని ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన